హాయ్ అండి. వెల్కమ్ టు మై వరల్డ్. మై వరల్డ్ అంటే కిచెనే నా ప్రపంచం. ఈరోజైతే మటన్ కర్రీ చేసి చూపిస్తున్నాను అండి. చాలా ఈజీగా, చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. ఎలా అంటే నేను చేసి చూపిస్తాను. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా. నా స్టైల్లో చాలా సింపుల్గా ఈజీగా చేసుకుంటాను నేను. లాస్ట్ పిక్ అయితే మీకు చూపిస్తున్నాను నేను చేసిన తర్వాత ఫైనల్ టచ్లో చూపించేది. మీకైతే ఇప్పుడు తయారు చేసే విధానం సింపుల్గా ఈజీగా, అంటే మటన్ కర్రీ అంటే గంటలు గంటలు చేస్తారు కదా, అలా కాకుండా మినిమం ఒక 30 మినిట్స్లో అయిపోయేలా చూపిస్తాను అనమాట. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసుకున్నాను. కళాయి అంటే ఇక్కడ మీకు కావాలంటే కళాయి, నేనైతే కుక్కర్లో చేస్తున్నానండి. నేను ఎప్పుడు కుక్కర్లోనే చేస్తాను మటన్ కర్రీ. అలాగే డైరెక్ట్గా ఆయిల్ వేసేసుకున్నా. కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకొని చక్కగా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇక్కడ వేసుకుంటే ఉప్పు కూడా వేసేసుకోవచ్చు, లేదంటే మీరు మామూలుగా వేయించుకోండి. ఇక కారం పట్టే వాళ్ళు అయితే కారం ఇంకొక 4 చిలికలు వేసుకోవచ్చు. నేనైతే తక్కువే వేసుకుంటున్నాను, పాప ఉంది కదా అందుకని తినదు. ఇవి కూడా కారంగా ఉన్నాయి పచ్చిమిరకాయలు, ఇప్పుడు కొత్త పచ్చిమిరకాయల వల్ల. అది కాకుండా కరివేపాకు ఇక్కడే వేసేసుకున్నాను, స్మెల్ బాగుంటుంది ఇక్కడే వేసేసుకుంటే. ఇప్పుడు ఆల్రెడీ మటన్ ఉంది కదా, క్లీనింగ్ చేసి మటన్ కూడా డైరెక్ట్గా వేసేస్తున్నానండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను. ఈసారి అయితే నేను డైరెక్ట్గా ఇలాగే చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చి 1/2 కేజీ మటన్ అండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఒక 2 రెమ్మలు కరివేపాకు. మటన్ అయితే వేసేసుకొని చక్కగా వేయించేసుకున్నాను. ఉప్పు పసుపు ఏమీ వేయలేదండి. కొంచెం ఒక పావుగంట పైన ఇలా కలుపుతూ వేయించేసుకున్నాను. లోపల నుంచి వాటర్ అది వచ్చి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకున్నాను నేను. ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకుంటున్నాను. ఇక్కడ ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకున్నాను. మళ్ళీ వేసేసి కలిపి ఒక పావుగంట పైన వేయించుకుంటాను నేను. అంటే మటన్కి ఉప్పు అది పట్టాలి కదా, అందుకని ఇవన్నీ వేసాను నేను. ఇప్పుడైతే ఉప్పు వేసేసాను. నేను కొంచెం కొంచెం వేస్తానని ఏమనుకోకండి, సరిపడినంత ఉప్పు వేసేస్తాను నేను. ఇప్పుడు మంచిగా మళ్ళీ ఉప్పు వేసిన తర్వాత కూడా వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ అంతా వచ్చేంత వరకు కలుపుతూనే ఉన్నాను. ఇలా కలుపుతూ ఒకసారి మూత పెట్టేసుకొని మసాలా తీసుకుంటున్నాను. ధనియాలు 2 టీ స్పూన్లు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 లవంగాలు, ఒక చిన్న ముక్క దాచిన చెక్క ముక్క వేసుకున్నాను నేను. గదులు పెట్టలోనే పెట్టాను చూడండి. నేను గదులు పెట్టలో పెట్టినప్పుడు రెండింటికి మధ్య అట్ట పెట్టాను, అంటే నా గదులు పెట్టి సరిపోతలేదు వేసుకోవడానికి, అందుకని వీటి రెండింటికి షేర్ చేశాను అన్నమాట నేను. అలాగే బిర్యానీలో మన పువ్వు ఉంటుంది కదా, అది కూడా వేసుకున్నాను. సపరేట్గా బిర్యానీ చేశానండి, అందుకే నా ఫేవర్ కోసం అది వేసాను నేను. అలాగే అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయలు, టమాటా గ్రేవీ కోసం, అలాగే ఒక ఉల్లిపాయల సగం అంతా ఏంటిది ఉల్లిపాయ వేసానండి, సగం ఉల్లిపాయ వేసాను. అది మిక్సీ కొడుతున్నాను. ఈలోగా మరి మాడిపోద్దేమో చూసుకోవాలి కదా మధ్యలోని, అందుకని మళ్ళీ మధ్యలో వచ్చి ఒకసారి కలిపాను. ఈలోగా మసాలా కూడా వేసాం కదా, వేగిపోయి రెడీ అయిపోయిన మటన్లోని రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇక్కడ గసగసాలు వేయలేదండి, నేను జీడిపప్పు వేసాను, అదైతే స్కిప్ అయిపోయింది. మీరైతే జీడిపప్పు అయినా, పచ్చిపప్పు అయినా, గసగసాలైనా మీకు అవైలబుల్గా ఏది ఉంటే అది. గసగసాలు అయితే 1 టీ స్పూన్ వేసుకోండి, పచ్చిపప్పు 1 టీ స్పూన్ వేసుకోండి, జీడిపప్పు అయితే ఒక 5-6 వేసుకోండి. మనకి రిచ్నెస్ ఎక్కువ రావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు. నేనైతే మళ్ళీ చక్కగా వేగిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇలా వేయిస్తూనే ఉన్నానండి. ఏదైనా సరే మనం పెట్టిన తర్వాత లాస్ట్ వరకు కూడా దాని మీద శ్రద్ధగా చేస్తే ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వరకు కూడా నేను కుక్కర్ మూత ఒకసారి పెట్టాను కొంచెం వాటర్ రావడానికి. ఇప్పుడు ఫైనల్గా వేగిపోయిన తర్వాత 1.5 టీ స్పూన్ మామూలుగా కారం ఉంటుంది కదా, మన కూర కారం అంటారు, అది వేసుకున్నాను. తర్వాత కలర్ రావడానికి కాశ్మీరీ మిర్చి పౌడర్ ఉంటుంది కదా, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నానండి. మన మామూలు కారాలు స్వాతంత్రం పొడుగునా కలర్ ఉండవు కదా ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం, అందుకని నేను ఎప్పుడు కాశ్మీరీ కారం అయితే వాడతాను. ఒక సరిపడినంత వేసేసుకున్నాను కాబట్టి ఈ 2 కలిపేసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ వేస్తున్నాను. ఈ వాటర్ కూడా మన మసాలా రెడీ చేసి పెట్టుకున్నప్పుడు మిక్సీలో ఉంటుంది కదా, అది శుభ్రంగా నేను మూత పెట్టి తిప్పేసాను, వచ్చేసింది. ఆ వాటర్ వేసేసి ఇంకొక గ్లాసుడు వాటర్, అంటే టీ గ్లాస్ మీద కొంచెం ఎక్కువ వేసి వాటర్ వేసాను. మొత్తం కలిపి ఇక్కడ వాటర్ వచ్చి 250 ml వాటర్ వేసానండి. వేసేసి పెట్టేశాను, కుక్కర్ పెట్టేశాను. ఈ కుక్కర్ పెట్టిన తర్వాత మనకు బాగా వేగిపోయి ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు.
ఒక ఒక 6 విజిల్స్ వస్తే చక్కగా ఉడికిపోద్ది. ఇదిగోండి విజిల్ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. ఇది చూశారు కదా, విజిల్ అయిపోయింది. మొక్క అయితే చక్కగా మ్యాష్లాగా చక్కగా ఉడికిపోయింది, సమానంగా ఉడికింది 6 విజిల్స్ వచ్చేటప్పటికి. కొత్తిమీర కూడా ఫైనల్ టచ్ వేసేస్తున్నాను. ఆ రోజు నేను చాలా స్వీట్గా చేశానండి. మా వారికి డ్యూటీ ఉంటుంది సండే, ఇది సండే చేసింది. ఆ 11:30 గల్లా అవ్వాలంటే చాలా స్పీడ్గా చేయాలి కదా, అందుకని స్పీడ్గా రావడంలో లాగేసారనమాట. అక్కడ కొత్తిమీర వేసి దింపేసి మీకు చూపించేస్తున్నాను నేను. ఇదిగోండి ఫైనల్గా అయితే రెడీ అయిన తర్వాత మటన్ కర్రీ వేడి వేడి పొగలు కక్కుతూ ఉంది. సైడ్గా అయితే నేను బిర్యానీ కూడా చేసేసాను, అదైతే నేను పెట్టలేదండి. నెక్స్ట్ వీడియోలో పెడతాను నేను. ఇదిగోండి మటన్ కర్రీ అయితే చాలా ఈజీగా సింపుల్గా మనం కుక్కర్లో ఉడకబెట్టి తీసే పని లేకుండా మనం అన్నీ కలిపి పెట్టేసి ఒక 6 విజిల్స్ తీసేస్తే రెడీ అయిపోయే విధంగా నేను చేసి పెట్టాను. నేను చేసిన మటన్ కర్రీ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ అండి, వెల్కమ్ టు మై వరల్డ్. మై వరల్డ్ అంటే కిచెనే నా ప్రపంచం. ఈరోజు అయితే శుక్రవారం కాబట్టి ఇంట్లో అందరి ఇళ్ళలోనూ పప్పులు ఉంటాయి. మా ఇంట్లో కూడా శుక్రవారం అంటే రొటీన్గా పప్పే నడుస్తుంది. ఇప్పుడు ఆ పప్పులో ఏంటంటే ఆనగకాయ పప్పు చేస్తున్నాను నేను. ఈ ఆనగకాయ పప్పుకి ఆనగకాయ ఎక్కువ వేసుకొని పప్పు తక్కువ వేసుకుని చేసుకుంటాను. ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటాను, ఎందుకంటే ఆనగకాయ జ్యూస్ చేసి ఇచ్చినా పిల్లలు తినరు కదా. అందుకని నేను చేసేటప్పుడు ఏదైనా సరే వాళ్ళ కోసం కొన్ని ఇంగ్రీడియంట్స్ తగ్గిస్తూ ఈ రకంగా మోడిఫై చేస్తాను. నా స్టైల్లో ఇప్పుడు ఇవాళ పప్పు ఎలా ఉంటుందో చూద్దురుగానండి. ఆల్రెడీ పప్పు నానబెట్టానండి. మామూలుగా అయితే మీకు చూపించేటప్పుడు ఇలా నానబెట్టి పెట్టేసాను, కానీ మామూలుగా అయితే నేను ఇలాగ నానబెట్టి పెట్టను. కడిగేసినంటే కొంచెం 2 పొంగులు వచ్చేదాకా ఉంచి ఆ పొంగు మీద వచ్చిన నురగంతా తీసేసిన తర్వాతే పప్పు ఉడకబెట్టుకుంటాను. ఇవాళ అయితే ఆ టైం లేక నేను ఈ రకంగా చూపిస్తున్నాను మీకు. నేను చేసే పద్ధతి అయితే అదండి. అలాగే ఆనగకాయ ముక్కలు, ఈ ఆనగకాయ ముక్క వచ్చి చిన్న ముక్క తీసానండి, మరి ఎక్కువ ముక్క తీయలేదు. ఇది మధ్యాహ్నానికే మాకు కర్రీ, సాయంత్రానికి వేరేగా కర్రీ చేసుకుంటాం, అందుకని ఒక చిన్న ముక్క మాత్రమే చేశాను నేను. పప్పు చెప్పాను కదా మీకు, నేను చాలా తక్కువ వేస్తాను పప్పు అని, ఆనగకాయ ముక్కలు ఎక్కువ పప్పు తక్కువ అని. ఇదిగోండి, ఇది ఒక చిన్న గ్లాసులు కూడా ఉండదో మీ క్వాంటిటీలో మీరు వేసుకోవాల్సి అనుకుంటే పప్పు ఎక్కువ వేసుకోవచ్చు. నేను వేసిన దాంతో కలిపితే ఇదిగోండి ఈ చిన్న గ్లాస్ ఉంది కదా, ఈ చిన్న గ్లాస్కి ఇక్కడికి వేసానమాట. మీరు ఈ ముక్కలకు వేసుకోవాలంటే కంప్లీట్గా ఒకటి వేసుకుంటే సరిపోతుంది. చిన్న గ్లాస్ ఒక కంప్లీట్గా వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక 2 పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, పులుపు అయిపోతే బాగోదు కాబట్టి కొంచెం చింతపండు ముక్క, అది కూడాను చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకున్నాను. ఇప్పుడైతే నానబెట్టిన పప్పులోకి ఆనగకాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. పప్పు సరిపడినంత పసుపు, పప్పు సరిపడినంత సాల్ట్ ఒకసారి వేసేసుకుంటున్నానండి. ఇక్కడ సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు అని అనుకుంటారు, కానీ అదేమీ లేదండి, చక్కగా ఉడికిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టేసుకున్నాం కాబట్టి ఉడికిపోద్ది. ఈ అపోహ మాత్రమే పప్పు ఉడకదు, ఉప్పు వేస్తే పప్పు ఉడకదు అని, చక్కగా ఉడికిపోద్ది. చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఒకసారి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మరీ ఎక్కువ వచ్చినా సరే ఆనగకాయ అంటూ మొత్తం మెత్తగా మ్యాష్ అయిపోతుంది, అందుకని 4-5 విజిల్స్ వస్తే సరిపోతుంది. చూసారా, ఇప్పుడైతే చక్కగా ఉడికిపోయినవి. ఉప్పు వేస్తే ఉడకదని అనుకుంటారు కదా పప్పు, చూసారా ఉప్పు వేసినా చక్కగా ఉడికిపోయింది. అలాగే మనం ఉడకపెట్టేటప్పుడే ఉప్పు కనుక వేసేసుకుంటే పసుపు ఉప్పు మనం పులిపేద వేసినప్పుడు అప్పుడు ఉప్పు వేస్తే కనుక పట్టదు ఆ ముక్కలకి, అందుకని ముందుగానే వేసేసుకుంటాను నేను. ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. కారం కూడా వేసేసుకుంటున్నాను. మీరు కారం తినగలవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు, పప్పు కదా మనకి మరీ చప్పగా ఉంటుంది. నేనైతే సరిపడగానే వేస్తాను, మా పాప ఉంది కదా ఎక్కువ వేయను అన్నమాట నేను. అలాగే ఆల్రెడీ నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, అదైతే ఇలా పులుసు పిసికేసుకుని ఇలా జాలీలో వేసేసుకుంటున్నాను. చేతితో వేస్తే మనకి ఏదైనా ఉంటాయి కదా పింకులు కానీ అవి చేతికి వచ్చేస్తాయి. మా పిల్లలు చాలా మంచిగా తీసేస్తారు అన్నీని, ఆవగించి కూడా నేరేస్తారు, అందుకని నేను ఆ జాలీలో మట్టికి పిండేస్తున్నాను. మీరు ఎప్పుడైనా నానబెట్టుకున్నప్పుడు వేడి నీళ్ళు నానబెట్టుకోండి, చక్కగా మనకి స్పీడ్గా పులుసు వచ్చేస్తుంది అన్నమాట. బాగా నొక్కొక్కలేదు, నానిపోతుంది కాబట్టి. ఇలా వేసేసిన తర్వాత పొయ్యి మీద పెట్టి ఒక పావుగంట ఉడకబెట్టుకుని తాలింపు కోసం ఇక్కడ జీలకర్ర, ఆవాలు, మినపప్పు,
ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి చక్కగా సువాసన వచ్చిన తర్వాత ఇష్టమైతే ఇంగువ వేసుకోవచ్చు, లేకపోతే ఇలా తాలింపు పెట్టేసుకోవడమే. నేనైతే తాలింపు పెట్టేశానండి. ఇక నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను నెయ్యితోనే తాలింపు పెట్టాను, మీకు అది చూపించడం కుదరలేదు. ఈ రకంగా అయితే శుక్రవారం పప్పు ఆనగ చేశానండి. ఆనగ రసం చేసిస్తే పిల్లలు వేసుకోరు కదా, అందుకనే నేను పప్పు తక్కువ వేసి ఆనగ బాగా ఎక్కువ వేసి చేసి పెడతాను. ఏదో రకంగా పిల్లలు తినాలి కదా హెల్తీ ఫుడ్ అంటూ, బయట తిండ్లు ఎక్కువ అలవాటు అయిపోయి ఇంట్లో ఫుడ్ తినట్లేదు. అందుకని వాళ్ళకి అలవాటు చేయడానికి నేను ఈ రకంగా ప్రయోగిస్తాను అనమాట. ఇదండి ఆనగ